హడావిడి లేకుండా తక్కువ టైంలో రొయ్యల ఫ్రై చేయాలనుకుంటున్నారా? అయితే మన ఇంట్లో ఉన్న తక్కువ పదార్థాలతోనే సింపుల్ అండ్ టేస్టీ రొయ్యల ఫ్రైని ఎలా చేయాలో చూద్దామా? ఇక్కడ రొయ్యలు నేను అరకిలో తీసుకున్నాను. రొయ్యలు ఇలా పైన కనిపిస్తుంది కదా, నల్లటి దారం లాంటి పొర, అలాగే కింద భాగంలో కూడా చూడండి కనిపిస్తుంది నల్లటి ఈ దారం లాంటి పోగుని నైఫ్తో ఘాట్లు పెట్టేసుకొని ఆ పోగునంతా తీసేసుకోవాలి. చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు. ఇప్పుడు ఈ రొయ్యలని ఉప్పు పసుపు వేసుకొని, అలాగే నిమ్మరసం లేదా వెనిగర్ ఉంటే వేసుకొని ఈ రొయ్యల్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే ఇవి నిశ్వాసన రాకుండా ఉంటుంది, అలాగే రబ్బర్లా సాగకుండా ఉంటుంది. ఇప్పుడు వేరొక ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చే వరకు ఈ రొయ్యల్ని ఉడికించుకోవాలి. మరి ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదండి. ఇలా రొయ్యల్లో నుంచి ఇలా వాటర్ అంతా బయటకు వచ్చిన తర్వాత ఈ నీళ్ళన్నీ వంపేసుకొని ఇందులో కొద్దిగా ఉప్పు, రుచికి తగినంత, అలాగే పసుపు వేసుకొని, అలాగే కొద్దిగా జీలకర్ర పొడి కూడా వేసుకోండి. అలాగే మిరియాల పొడి కూడా 1/2 టీ స్పూన్, కారం మీరు తినేదాన్ని బట్టి చూసుకొని వేసుకోండి. 1 టీ స్పూన్ వేసుకున్నాను నేనైతే. అలాగే ధనియాల పొడి 1 టీ స్పూన్. ఇది రైస్ ఫ్లోర్ అండి, బియ్యపు పిండి 1.5 టేబుల్ స్పూన్ వరకు తీసుకున్నాను. ఫ్రెష్గా తీసుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వేసుకొని ఇప్పుడు ఈ మసాలాలన్నీ రొయ్యలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. రొయ్యల్ని నేను ఇక్కడ కొద్దిగా వాటర్ అంతా రిలీజ్ అయిన తర్వాత నీళ్ళన్నీ వంపేసి తీసుకున్నాను. ఇప్పుడు కొద్దిగా వాటర్ని స్ప్రింకిల్ చేస్తూ ఈ మసాలాలన్నీ రొయ్యలకి పట్టేలాగా కలుపుకొని, రొయ్యల్ని ఫ్రిడ్జ్లో అయినా 1 గంట పాటు ఉంచి చేసుకోవచ్చు, లేదా టైం లేకపోతే ఇలా వెంటనైనా చేసుకోవచ్చు. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని 2 పచ్చిమిరపకాయలు, 2 రెమ్మల కరివేపాకు, పెద్ద ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని ఇందులో వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో ఇవి కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి. నేను ఇక్కడ రొయ్యల్ని ఫస్ట్లోనే కొద్దిగా ఉప్పు పసుపు నిమ్మరసం వేసుకొని క్లీన్ చేసేసుకున్నాను కదా, తర్వాత 2-3 నిమిషాలు ఉడికించి ఆ నీళ్ళన్నీ వంపేసుకొని ఇలా మసాలాలన్నీ పట్టించి మళ్ళీ ఇలా ఫ్రై చేసుకున్నానండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా జీడిపప్పు, అలాగే 2 రెమ్మల కరివేపాకుని కూడా వేసుకొని, అలాగే గరం మసాలా 1/2 టీ స్పూన్ వేసుకొని, మరింత రుచిగా ఉండేందుకు 1 టీ స్పూన్ నెయ్యిని కూడా వేసుకొని మళ్ళీ ఒక 3-4 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. ఈ రొయ్యల ఫ్రైని మధ్యస్థ మంటపై వేయించుకోవాలి. పైకి క్రిస్పీగాను, లోపల ఈ రొయ్యలు సాఫ్ట్గాను, కొంచెం స్పైసీగా, టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పప్పు లేదా రసం, సాంబార్ వంటి వాటితో సైడ్ డిష్గా తిన్నా చాలా బాగుంటుంది. మనం రొయ్యల ఫ్రైని ఎప్పుడు చేసినా మసాలా అనేది సాఫ్ట్గా ఉంటుంది కదా, కానీ ఇప్పుడు నేను చేసినట్టు ఈ వీడియోలో రైస్ ఫ్లోర్ని వేసి చూడండి, క్రిస్పీగా కరకరలాడుతూ సాఫ్ట్గా చాలా బాగుంటుంది. ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.